వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా దాక్షాయిని. ఈరోజు బంగాళదుంప కూర ఎలా చేయాలో చూద్దాం రండి. బాండి వేడెక్కాక నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేడెక్కాలి. వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, తాలింపు గింజలతో పాటు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేగాక తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగాక అంతా వేగాక తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మనం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. అది మన ఆప్షన్, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు. నా దగ్గర ఉంది అందుకే మేము వేసుకున్నాం. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పసుపు 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఉడకపెట్టిన బంగాళదుంపలు పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. మనం అడుగంటితే మాడిపోయిద్ది. నెక్స్ట్ కారం వేసుకోవాలి 2 స్పూన్లు. నెక్స్ట్ కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. అడుగంటితే టేస్ట్ పోయిద్ది. మనం మొత్తం దగ్గరకని కలుపుకుంటూ ఉండాలి. అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. లాస్ట్ దించుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ, టేస్ట్ వచ్చింది. అయిపోయింది మన కర్రీ. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలపాలి. మన కర్రీ రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.